ఇది యూట్యూబ్ లో అందరికి చిరాకు. అది మనకది చాలా ఇంపార్టెంట్, కానీ చూసే ఆడియన్స్ కి అది చిరాకు అనిపిస్తుంది. మనం వీడియో చేసి పెట్టడం పెద్ద మ్యాటర్ కాదు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా పెద్ద మ్యాటర్ కాదు. ఉంటది బాగుంది, సబ్స్క్రైబర్స్ 100 వచ్చారు, 1000 వచ్చారు, 2000 వచ్చారు, ఇట్లా చాలా అనుకుంటారు. కానీ ఇక్కడ ఇవన్నీ మేము చేస్తున్నాం అక్క, అయినా కూడా మాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, రీచ్ బాలేదు. చాలా మంచి వీడియోస్ చేస్తున్నాం, చాలా మంచి కంటెంట్ చేస్తున్నాం అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో మీరేం చేస్తారు అంటే, మీరు ఒకటి ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైపోతారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం కదా. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లోకి అడుగు పెట్టాలంటే ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఈ సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకునే క్రమంలో కొంతమంది షార్ట్ కట్స్ ని ఎంచుకుంటున్నారు, మరికొంతమంది ఆర్గానిక్ వేలో వెళ్తున్నారు. ఈ వీడియోలో మీకు మీ ఛానల్ కి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ని ఎలా తెచ్చుకోవాలో ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ఛానల్ కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది నాకు ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో స్టార్టింగ్ లోనే మీతో ఒక వాస్తవం అయితే షేర్ చేసుకుంటాను. అదేంటంటే 2025 లో అసలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే కరువైపోయారండి. ఇది నిజమా కాదా, అవునా కాదా అనేది మీరే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ప్రజెంట్ యూట్యూబ్ లో చాలా హెవీ కాంపిటీషన్ అనేది నడుస్తుంది. ఒక్కొక్కరి ఇంట్లో 2-3 కాదు 4-5 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మరి ఇంతటి కాంపిటీషన్ లో మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకోవటం ఎలా, మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ రావాలి అంటే ఎంత బెటర్ కంటెంట్, బెస్ట్ అవుట్పుట్ ఇస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వస్తారు అనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్గానిక్ గా సబ్స్క్రైబర్స్ ని ఎలా తెచ్చుకోవాలో చెప్పే కంటే ముందు చాలా మంది షార్ట్ కట్స్ ని ఎంచుకుంటున్నారు. ఈ షార్ట్ కట్స్ ని అవాయిడ్ చేయండి. ఈ షార్ట్ కట్స్ వల్ల మన ఛానల్ కి నష్టం జరుగుతుంది అనమాట. ఏ మిస్టేక్స్ ని మీరు అవాయిడ్ చేయాలి సబ్స్క్రైబర్స్ విషయంలో అనేది మీకు ఇప్పుడు స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. అసలు మనం ఛానల్ పెట్టినట్లు కూడా ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కి ఎవరికైనా కూడా మీరు ఛానల్ అనేది షేర్ చేసుకోండి, తప్పేం లేదు. కానీ ఇక్కడ మీరు మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది ఏంటి అంటే, ఇండివిజువల్ గా వీడియో లింక్ అనేది షేర్ చేయొద్దండి. స్టేటస్ కానీ లేదా వాట్సాప్ గ్రూప్స్ ఏవైనా ఉంటే అలా మీరు ఆ వీడియో లింక్ అనేది షేర్ చేసుకోండి. ఇండివిజువల్ గా మీరు షేర్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు జస్ట్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ సబ్స్క్రైబ్ చేసా అంటారే తప్ప వీడియో చూడొచ్చు, చూడకపోవచ్చు కదా, మనకైతే తెలియదు కదా. అప్పుడు ఏమవుతుందంటే మన ఛానల్ కు ఆ వీడియోకున్న ఆడియన్స్ డిటెక్షన్ పడిపోయి అల్గారిథం అనేది డౌన్ అవుతుంది. సో స్టార్టింగ్ స్టేజ్ లో ప్రతి ఒక్క ఛానల్ కి కూడా అల్గారిథం అనేది బాగుంటది. ఇలా మీరు ఇండివిజువల్ గా పంపడం ద్వారా, వాళ్ళు చూడకపోవడం ద్వారా మీ అల్గారిథం అనేది కొంచెం డౌన్ అవుతుంది. సో ఇలా ఇండివిజువల్ గా అయితే షేర్ చేయొద్దు. ఏదైనా స్టేటస్ కానీ వాట్సాప్ గ్రూప్ లో కానీ మీరు షేర్ చేసుకోండి. అండ్ ఇంకోటి, ఎవరైతే నా వీడియోని చూస్తారు, నా వీడియోస్ చూడగలుగుతారు లేదా చూస్తారు అని కన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు మీ ఛానల్ అనేది షేర్ చేసుకోండి. బికాస్ ఎందుకు అంటే, నామకే వాస్తే జస్ట్ పేరుకి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి మాత్రం మీరు పంపొద్దండి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే, మన ఛానల్ కి సబ్స్క్రైబర్ కౌంట్ కనిపిస్తుంది తప్ప వాళ్ళు మన వీడియోస్ చూడరు. ఇప్పుడు ఒక వ్యూవర్ అనేవాళ్ళు, సబ్స్క్రైబర్ అనేవాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వెళ్తాయి. ఈ నోటిఫికేషన్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అనేది చూడాలి. మనం జస్ట్ ప్రతి ఒక్కరికి కూడా పంపాము అనుకోండి, వీళ్ళు చూడరు, నోటిఫికేషన్స్ ని స్కిప్ చేసేస్తారు. ఇలా నోటిఫికేషన్స్ ఎప్పుడైతే స్కిప్ చేస్తారో అప్పుడు యూట్యూబ్ అల్గోరిథం కి నెగిటివ్ సిగ్నల్స్ వెళ్ళి వీళ్ళు ఇంట్రెస్టెడ్ గా లేరు ఈ ఛానల్ పైన అని చెప్పేసి నెక్స్ట్ టైం వీళ్ళకి నోటిఫికేషన్స్ పంపటం అనేది స్టాప్ చేస్తుంది అనమాట. కాబట్టి ఎవరైతే వీడియోస్ చూస్తారు అని మీకు కొంచెం ఐడియా ఉందో వాళ్ళకు మాత్రమే పంపండి. అండ్ ఇంకోటి, ఇప్పుడు చెప్పిన పాయింట్ ఇంకో దానికి కూడా వర్తిస్తుంది. ఏంటి అంటే, రీసెంట్ గా చాలా మంది ఏం చేస్తున్నారంటే, రిటర్న్ గిఫ్ట్ ప్లీజ్
ఏదో గిఫ్ట్ డన్ అని చెప్పేసి, అంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటా అని చెప్పేసి ఈ కొత్త ప్రాసెస్ ని కనుక్కున్నారు. మరి ఎందుకు కనుక్కున్నారో ఏమో నాకు తెలియదు, కానీ సో ఇలా కనుక్కొని ఇలా చేస్తున్నారు. అంటే కమెంట్స్ కింద కమెంట్స్ పెట్టడం, ఇలా పెట్టినప్పుడు ఇందాక చెప్పాను కదా, నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూడాలి అని చెప్పేసి ఇలా చేసుకుంటారు. సబ్స్క్రైబర్స్ కౌంట్ కనిపిస్తుంది, కానీ వీళ్ళు వీడియోస్ అనేది చూడరు. ఏం లాభం మీకు? సబ్స్క్రైబర్స్ ఉంటేనే చాలా, వీడియో కూడా చూడాలి కదా. సో కాబట్టి దీన్ని కూడా మీరు అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫేక్ సబ్స్క్రైబర్స్ అన్నమాట. నాకు చాలా మంది అడిగారు, అక్క మీరు ఫేక్ సబ్స్క్రైబర్స్ ని తెప్పించగలుగుతారా, లేకుంటే వాచ్ టైం ని ఏదైనా కంప్లీట్ చేసేది ఉంటది కదా, కంప్లీట్ చేయగలుగుతారా అని చెప్పేసి నాకు కూడా చాలా మంది అడిగారు. సో దీన్ని అయితే మీరు ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. బికాస్ ఎందుకంటే యూట్యూబ్ కూడా కనిపెట్టేస్తుంది. యూట్యూబ్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉందన్నమాట. మీరు ఇలా ఫేక్ సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకున్న యూట్యూబ్ కనిపెట్టేసి స్పామ్ కింద వేసి మీకు ఛానల్ టర్మినేట్ అవ్వచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఏమన్నా జరగచ్చు అనమాట. ఈవెన్ అలాంటి సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నా కూడా మీ వీడియోస్ కి వ్యూస్ రానప్పుడు మీ ఛానల్ నడిపి ఏం లాభం? సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి మీరు రైజ్ చేసుకోండి. ఈ మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఛానల్ పెట్టిన కొత్తలో ఏదో వీడియోస్ పెట్టేసుకొని సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మంచి వీడియోస్ పెడతానక్క అంటూ ఉంటారు. అది ఎలా పాసిబుల్? మనము 0 సైజ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నప్పటి నుంచే మంచి కంటెంట్, మంచి వీడియోస్ పెడుతూ ఉంటేనే కదా మనం ఒక పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ నెంబర్ కి చేరుకోగలుగుతాము. ఇప్పుడు నాకు ఒక 50 సబ్స్క్రైబర్స్ రావాలి అంటే, 50K సబ్స్క్రైబర్స్ రావాలి అనుకున్నాను అనుకోండి, ఒక్కొక్క వీడియో బెస్ట్ 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 ఇచ్చుకుంటూ వెళ్తేనే నేను 50K దాకా రీచ్ అవ్వగలుగుతాను. నేను 50K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మంచి వీడియోస్ పెడతానంటే అది ఎలా పాసిబుల్? నాకు తెలియగలుగుతా. అంటే ఎందుకు ఇలా ఆలోచిస్తుంటారు అనేది నాకైతే తెలియదు అనమాట. అంటే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మంచి వీడియోస్ పెడతాను అనడం ఏంటి? అసలు సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మన వీడియోస్ కి రీచ్ రావాలి కదా. సో ఇది ఎందుకు మర్చిపోతున్నారు? సింపుల్ లాజిక్. సో ఇదొకటి అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పక్క వాళ్ళ వీడియోస్ పెట్టి సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఈ వీడియోస్ డిలీట్ చేసి అప్పుడు నా వీడియోస్ పెట్టుకుంటాను అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ రాంగో పక్కన పెడదాం. మీ ఛానల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ ఎలా ఉంటది అనేది ఒకసారి థింక్ చేయరా? నేను మిమ్మల్ని ఏది కూడా తప్పు పట్టట్లేదు, కానీ మీ ఛానల్ పర్ఫార్మెన్సే మీకే నష్టం. సో ఛానల్ పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయిపోతూ ఉంటది. మేబీ మీకు ఆ టైంలో సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే హ్యాపీనెస్ ఇవ్వచ్చు, కానీ నెక్స్ట్ ఫ్యూచర్ ఆలోచించాలి కదా. ఒక రోజుతో అయిపోయేది కాదు కదా యూట్యూబ్ అంటే. సో ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎవరి వీడియోస్ తీసుకొస్తారో నాకు తెలీదు, అలా మీరు పక్క వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ మనిషి నచ్చి, వాళ్ళ కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. నెక్స్ట్ మీ వీడియోస్ పెట్టినప్పుడు వాళ్ళు మీ వీడియోస్ ని చూడరు. ఎందుకు చూస్తారు? వాళ్ళు ఎవరిదో ఈమెదేమో ఛానల్, అంటే మీరు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళదేమో ఛానల్ అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. నెక్స్ట్ తీసుకొచ్చి మీ వీడియోస్ పెడితే వాళ్ళు చూడరు. మీరు అనే పర్సన్ జనాలకి స్టార్టింగ్ నుంచి అలవాటు పడాలి, అలవాటు కావాలి. మీ ఓన్ కంటెంట్ అనేది పోస్ట్ చేయండి. సో ఇలా మీరు ఈ మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేసి ముందుకెళ్ళండి ఆర్గానిక్ వేలో. ఇప్పుడు ఆర్గానిక్ వేలో మనం సబ్స్క్రైబర్స్ ని ఎలా తెచ్చుకోవాలి అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏ కంటెంట్ చేయాలి అనుకుంటున్నారో అది ముందే ఫిక్స్ అవ్వండి. అంటే ఇప్పుడు మీరు వ్లాగ్స్ చేస్తారా, లేదా కుకింగ్ చేస్తారా, ఇంకోటి మీకు ఏ కంటెంట్ అయితే వచ్చో, ఏ కంటెంట్ అయితే చేయాలి అనుకుంటున్నారో అది ఫిక్స్ అవ్వండి. ఆ ఫిక్స్ అయ్యి ఆ కంటెంట్ కి రిలేటెడ్ గానే ఛానల్ నేమ్ అనేది పెట్టుకోండి. బాగుంటది అనమాట. ఇప్పుడు వ్లాగ్స్ చేయాలి అనుకుంటే జ్యోతి వ్లాగ్స్ అని, లేదా నేను ఇప్పుడు కుకింగ్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి జ్యోతి రెసిపీస్. ఇలా మీరు ఆ కంటెంట్ రిలవెంట్ గానే ఛానల్ నేమ్ అనేది పెట్టుకోండి. అండ్ అలాగే ప్రొఫైల్ పిక్ కూడా మీదే పెట్టుకోండి. ఆ కంటెంట్ రిలవెంట్ గా పెట్టండి. ఏదో సినిమా హీరోదో లేకుంటే దేవుడి పిక్కో ఇలా పెట్టొద్దండి. బికాస్ ఆడియన్స్ కి తెలియదు కదా, మీ ఛానల్ అని తెలియపరచాలి కదా మీరే. సో కాబట్టి అక్కడ ప్రొఫైల్ పిక్ కూడా మీదే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ బ్యానర్ అన్నమాట. ఛానల్ బ్యానర్ కూడా కంటెంట్ రిలవెంట్ గా మీ ఛానల్ నేమ్ తో మీరు ఒక ఛానల్ బ్యానర్ అనేది చేసి పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ సెక్షన్ అన్నమాట. ఈ అబౌట్ సెక్షన్ లో కూడా మీ ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉంటాయి, ఏ వీడియోస్ చేస్తారు అనేది క్లియర్ గా రాయండి. బికాస్ ఒక వ్యూవర్ మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఓకే వీళ్ళ ఛానల్లో ఈ కంటెంటే ఉంది, వీళ్ళు ఈ కంటెంట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాళ్ళకి ఆ కంటెంట్ కి ఇష్టపడితే. సో అలా మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వచ్చే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ అనమాట.
చాలా ఇంపార్టెంట్. ఎంగేజింగ్ కంటెంట్ ఎంత బాగా చేయగలిగితే అంత ఫాస్ట్ గా మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఒకే కంటెంట్ అనేది ఫాలో అవ్వండి. ఒక రోజు ఒక వీడియో, ఇంకో రోజు ఇంకో కేటగిరీకి సంబంధించిన వీడియో అనేది పట్టకండి. బికాస్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక కుకింగ్ వీడియో చేస్తున్నారు, కుకింగ్ ఛానల్ రన్ చేస్తున్నారు అనుకోండి, మీరు కుకింగ్ వీడియోస్ పెట్టకుండా నెక్స్ట్ ఇంకోటి పెడితే వాళ్ళు చూడరు. ఈ కుకింగ్ వీడియో చూసి నచ్చి మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. నెక్స్ట్ ఇంకో వీడియో పెడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు, చూడరు. అలా మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంది. కొన్ని మీ ఛానల్లో పెట్టిన నెక్స్ట్ వీడియోస్ కి వ్యూస్ రాకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది అనమాట. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కౌంట్ లో మినిమం ఒక 10% అన్నా మన వీడియోస్ ని చూడాలి ఖచ్చితంగా. సో అలా చూడకపోతే మనకి లాస్ అనమాట. సో కాబట్టి మీరు ఒకే కేటగిరీలో వీడియోస్ పెడుతూ వెళ్తే ఎందుకైతే ఆ సబ్స్క్రైబర్ మీ వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారో అన్ని వీడియోస్ చూస్తారు, ఆటోమేటిక్ గా మీ ఛానల్ అనేది గ్రోత్ బాగుంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీడియో క్వాలిటీ బాగుండేలాగా చూసుకోండి, వాయిస్ క్వాలిటీ బాగుండేలాగా చూసుకోండి. వీడియో క్వాలిటీ ఎప్పుడైతే బాగుంది అనుకోండి, ఆటోమేటిక్ గా యూట్యూబ్ మీ వీడియోస్ ని రికమెండ్ చేస్తుంది. వాయిస్ క్వాలిటీ కూడా బాగా చెప్పగలుగుతున్నారు, బాగుంది అనుకోండి, చూసే వ్యూయర్ కి కూడా మీ వీడియోస్ నచ్చుతాయి, చాలాసేపు ఎంగేజ్ అయి చూస్తారు. అలా ఎంగేజ్ అయి ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్ గా యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేయడం ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు చాలా ఫాస్ట్ గా వస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ స్టార్టింగ్ లో సబ్స్క్రైబర్స్ ఉండరు కాబట్టి మీరు షార్ట్ వీడియోస్ ఎక్కువగా పెట్టండి. షార్ట్ వీడియోస్ కి కొంచెం రీచ్ అనేది ఫాస్ట్ గా వస్తుంది, వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి మీరు షార్ట్ వీడియోస్ అయితే బల్క్ లో పెట్టండి, అంటే రెగ్యులర్ గా వీడియోస్ అనేది చేస్తూ రండి. అట్ ద సేమ్ టైం మీరు లాంగ్ వీడియోస్ కూడా చేసుకోండి. 50 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత లైవ్లు కూడా చేసుకోండి. లైవ్లలో సబ్స్క్రైబర్స్ తో మీరు ఇంటరాక్షన్ అవుతూ వెళ్తే ఆటోమేటిక్ గా మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇంటరాక్ట్ అవుతూ అండ్ అలాగే ఇంక్రీజ్ కూడా అవుతూ వస్తారనమాట. ఈ వీడియోస్ తో పాటు లైవ్లతో పాటు లాంగ్ వీడియోస్ తో పాటు మీరు కమ్యూనిటీని కూడా యూజ్ చేసుకోండి. ఈ కమ్యూనిటీ పోస్టులు కూడా వేరే వాళ్ళకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటది, చెప్పలేం. సో కమ్యూనిటీ ద్వారా కూడా మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి కమ్యూనిటీలో కూడా మంచి పోల్స్ కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఇలా మీరు క్రియేటివ్ గా పెడుతూ ఉండండి. అటు సైడ్ నుంచి కూడా మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం వీడియోస్ చేయడం ఎంత ఇంపార్టెంటో, మనకు సబ్స్క్రైబర్స్ రావాలి అంటే SEO కూడా చాలా ఇంపార్టెంటే అన్నమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం వీడియో చేసి పెట్టడం పెద్ద మ్యాటర్ కాదు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ మనము ఆ ఛానల్ ని సక్సెస్ చేయటం, లాంగ్ రన్ లో ఛానల్ ని నడపడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లాంగ్ రన్ లో ఛానల్ నడవాలి అంటే మనం ప్రాపర్ SEOతో ముందుకెళ్ళాలి అనమాట. SEO నథింగ్ బట్ థంబ్నెయిల్స్, టైటిల్స్, డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్ అనమాట. వీడియో చేయడం ఎంత ఇంపార్టెంటో ఈ SEO ఇవన్నీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సబ్స్క్రైబర్స్ కి ఛానల్ రీచ్ కి చాలా ఇంటర్లింక్ అండి, ఒకదానికి ఒకటి లింక్ ఉంటది అనమాట. మీరు ఎప్పుడైతే థంబ్నెయిల్స్ బాగా చేస్తారో మీ వీడియోని క్లిక్ చేస్తారు, క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ నచ్చిందా వాళ్ళు క్లిక్ చేస్తారు, ఇలా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. పోనీ ఒక టాపిక్ గురించి మీరు వీడియో చేసి ఉంటారు, ఎవరైనా ఆ వీడియోని సెర్చ్ చేస్తారు, సెర్చ్ చేసినప్పుడు మీ వీడియో వాళ్ళకు వెళ్ళాలి అంటే ఈ SEO అనేది చాలా ఇంపార్టెంట్. టైటిల్స్ అనేది ప్రాపర్ గా పెట్టుకోవాలి. ఇలా మనకి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉండటం ద్వారా ఒకవేళ ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, మీ వీడియో వాళ్ళకి కనిపిస్తే మీరు బాగా చేయగలిగితే వాళ్ళు మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇలా మీకు సబ్స్క్రైబర్స్ అనేది రావటం జరుగుతుంది. అండ్ అలాగే మీరు వీడియోస్ లో చెప్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి, సబ్స్క్రైబ్ బటన్స్ యాడ్ చేయండి, లేదా ఒకటి సబ్స్క్రైబ్ చేసుకునేటట్లు స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి. స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని మీ వీడియో స్టార్టింగ్ లో కావచ్చు లేదా మిడిల్ లో ఆర్ ఎండింగ్ లో అనేది చెప్పండి. మీరు ఒకటి ఫాలో అవ్వండి. వీడియో స్టార్టింగ్ లోనే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి స్టార్టింగ్ లోనే ఈ పాయింట్ అయితే అసలు చెప్పకండి. ఎందుకంటే ఇది యూట్యూబ్ లో అందరికి చిరాకు. అది మనకది చాలా ఇంపార్టెంట్, కానీ చూసే ఆడియన్స్ కి అది చిరాకు అనిపిస్తుంది. కాబట్టి వీడియో మధ్యలో కానీ చివరిలో కానీ చెప్పుకోండి. స్టార్టింగ్ లో హుక్ పాయింట్స్ అనేవి మెయింటైన్ చేయండి. సో ఇలా మీరు ఎప్పుడైతే ఒక ప్రాపర్ SEOతో, వీడియో క్వాలిటీతో, ఎప్పుడైతే ఒకే కంటెంట్ తో మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీకు సబ్స్క్రైబర్స్ అనేది రావటం జరుగుతుంది అనమాట. ఇవన్నీ మేము చేస్తున్నాం అక్క, అయినా కూడా మాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, రీచ్ బాలేదు, చాలా మంచి వీడియోస్ చేస్తున్నాం, చాలా మంచి కంటెంట్ చేస్తున్నాం అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో మీరేం చేస్తారు అంటే ప్రమోట్ చేసుకోండి. ప్రమోట్ చేసుకోవడానికి మనకి యూట్యూబ్ ఆప్షన్ ఇచ్చింది కదా, సో ప్రమోట్ కూడా చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే
ప్రమోట్ చేసుకున్నప్పుడు ఆ వీడియోకి వచ్చిన వాచ్ టైం అండ్ అలాగే సపోర్ట్ మీరు లాంగ్ వీడియోస్ ని కింద ప్రమోట్ చేసుకున్నారనుకోండి, అక్కడ వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు మానిటైజేషన్ టైంలో. పోనీ షార్ట్ వీడియోని ప్రమోట్ చేసుకున్నారనుకోండి, ఆ షార్ట్ వీడియోస్ కి వచ్చిన వ్యూస్ అనేవి కౌంట్ కావు. సో ఇదొకటి మనకి ఎఫెక్ట్ అయితే ఉంటది. అదర్వైజ్ మీకు సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్ గా వచ్చే అవకాశం అయితే ఉంటది. సబ్స్క్రైబర్స్ అయితే ఏమీ ప్రాబ్లం ఉండదు, అంటే మానిటైజేషన్ కి కౌంట్ అవుతుంది. సో ఇలా మీరు కంటెంట్ బాగుంది అయినా కూడా సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, ఇలా మీరు గూగుల్ ఇప్పుడు మనకి యూట్యూబ్ ఇచ్చిన ప్రమోట్ అనే ఆప్షన్ ని మీరు యూజ్ చేసుకోండి. ఇలా మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఈజీగా ఆర్గానిక్ వేలోనే వస్తారు. మీరు ఎప్పుడైతే తప్పుడు ఇన్ ద సెన్స్ మీరు ఆర్గానిక్ గా కాకుండా ఫేక్ గా సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకున్నారా అనుకోండి, మీకు యూజ్ ఉండదండి. స్టార్టింగ్ లో బాగానే ఉంటది, బాగుంది సబ్స్క్రైబర్స్ 100 వచ్చారు, 1000 వచ్చారు, 2000 వచ్చారు, ఇట్లా చాలా అనుకుంటారు. కానీ ఇక్కడ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది ఇంపార్టెంట్ కాదు. మీకు ఫ్యూచర్ లో రెవెన్యూ రావాలన్నా, మీ ఛానల్ సక్సెస్ఫుల్ గా లాంగ్ రన్ లో రన్ అవ్వాలి అన్నా కూడా ఆర్గానిక్ గా వెళ్ళాలి. ఆర్గానిక్ గా వెళ్ళినప్పుడు సపోజ్ మీ ఛానల్ కి ఏదైనా జరిగింది అనుకోండి, జరగాలనేది నా ఇంటెన్షన్ కాదు, సపోజ్ ఏదైనా జరిగినా కూడా ఆర్గానిక్ గా మీకు సబ్స్క్రైబర్స్ కనెక్ట్ అయినప్పుడు, సపోజ్ మీరు ఇంకో ఛానల్ పెట్టినా కూడా, అక్క నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావు అక్క, నేను హ్యాపీ అక్క, ఇప్పటి నుంచి నీ ఛానల్ ఫాలో అవుతా అని చెప్పేసి వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యి మనం పెట్టిన ప్రతి వీడియోని కూడా చూస్తారు. సో ఇలా ఉంటది అనమాట. సో కాబట్టి మీరు ఆర్గానిక్ వేలోనే మీరు వెళ్ళండి. షార్ట్ కట్స్ ని ఎంచుకుంటే వర్కౌట్ అవ్వదు. ఒక రోజు 2 రోజులు బాగానే ఉంటది, తర్వాత మెల్లగా ఏమవుతుందంటే డౌన్ ఫాల్ అయిపోతూ వస్తుంది. కంటెంట్ అంటే రోజు ఒక వీడియో, ఇంకో రోజు ఒక వీడియో పెడుతూ వెళ్ళినా కూడా ఛానల్ అనేది పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అండ్ ఇంకో పాయింట్, చాలా మంది ఒక 2-3 వీడియోస్ పెట్టడం, కొన్ని వీడియోస్ పెట్టడం, నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పేసి ఛానల్ స్టాప్ చేయడం, ఇలా చేస్తూ ఉంటారు. మీరు రెగ్యులర్ గా వీడియోస్ పెట్టుకుంటూ వెళితే సబ్స్క్రైబర్స్ ఒక్క వీడియోతోనే వచ్చేస్తారనమాట. ఏదో ఒక వీడియో మీకు వాచ్ టైం తెచ్చి పెడుతుంది, సబ్స్క్రైబర్స్ ని కూడా తెచ్చి పెడుతుంది. ఇప్పుడు నాకు ఒక వీడియో 2 లక్షల దాకా వ్యూస్ రావటం జరిగింది. ఆ ఒక్క వీడియోకి నాకు 3000 సబ్స్క్రైబర్స్ దాకా రావటం జరిగింది. కాబట్టి మీకు ఇక్కడ నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, చూడండి. సో అలా మనకి ఒక్క వీడియోకి రీచ్ వస్తుంది. ఆ ఒక్క లక్కీ వీడియో ఏదో ఒకటి ఉంటదండి మన ఛానల్లో. మన ఛానల్ ని హైప్ తీసుకొచ్చే వీడియో ఉంటది. ఆ వీడియో కోసం మనం వెయిట్ చేయాలన్నమాట. ఏదో ఒక రోజు ఒక మంచి వ్యూస్ అనేది మన వీడియోకి రాకపోదు, ఆ వీడియోతో మీకు వాచ్ టైం కంప్లీట్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. ఇలా మీరు మీ ఛానల్ కి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ని ఒక ప్రాపర్ వేలో తెచ్చుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఇదనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రెసెంట్ మీ ఛానల్ కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.